అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అయ్యన్నార్ రాజశేఖర్ గారి బ్రదర్సు, అట్లాగే స్టాలిన్ గారు, ఇతర పెద్దలు అందరూ మిత్రులు కలిపి ఏర్పాటు చేసినటువంటి ఈ సంబరానికి చాలా ఆనందపడుతున్నాను. పుట్టినరోజు నాడు ఇది చేసుకోవటానికి నాకు అర్థం ఉందా లేదా అనేది ఆలోచించుకుంటే నాకు 1994 నుంచి మా అన్నయ్యని గద్దెరామ్మోహన్ గారు కానీ అనురాధ గారు కానీ వీళ్ళు నేర్పిన దీని ప్రకారం కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉపయోగపడ్డాను. ఆ ఒక్క ఆనందంతో మాత్రమే ఈ సెలబ్రేషన్ చేసుకోవటానికి నాకు రైట్ ఉందని భావిస్తున్నాను. వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి వాటి వల్లే నేను సుమారు కొన్ని లక్షల మందికి కొన్ని కోట్ల రూపాయలు మా కుటుంబ కష్టాలతో ఉపయోగపడి ఎంతోమంది సహాయపడ్డా అనే తృప్తి ఉంది. అట్లాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది అరేంజ్ చేసిన మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. పుట్టగుంట సతీష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక అన్నగా ఆయన యొక్క గొప్పతనం చెప్పాలంటే, నాకు తెలిసిన సర్కిల్లో అత్యధిక స్నేహితులు కలిగిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి పుట్టగుంట సతీష్ కుమార్ గారిని నేను భావిస్తాను. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా తానే ముందు నిలబడి అవసరాలు తీర్చి వాళ్ళకి ఆనందం కలిగించే వ్యక్తి సతీష్ గారు. అంతేకాదు, ఒక పరిశ్రమను పెట్టి వందలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా తన స్వశక్తితో సంపాదించిన ఆర్థికంగా అనేక మందికి చదువుకోవాలనుకునే వాళ్ళకి చదువులు కానివ్వండి, ఏ రకంగా వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళ కుటుంబం నిలబడుద్దో ఆలోచన చేసి దాన్ని సద్వినియోగపడే విధంగా దాన ధర్మాలు చేసిన వ్యక్తి సతీష్ గారికి. అందుకే ఇవాళ ఈ ఫంక్షన్ ఆయన చేసుకోవాలనుకోవాలి. ఆయన స్నేహితులు కానీ వీళ్ళందరూ కూడా ఆయనకు కూడా చెప్పకుండా కూడా అరేంజ్ చేసి ఆయన వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చిన సంగతి, సందర్భం, ఆ యొక్క స్నేహంలో ఉన్న ప్రేమ, వాళ్ళు ఎంత ఇదిగా ప్రేమిస్తున్నారని తెలుస్తుంది. మరొకసారి మా తమ్ముడు సతీష్కి పుట్టినరోజు పండుగగా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఇదే విధంగా అనేక మందికి సేవ చేస్తూ ఆ సేవ ద్వారా ఆనందం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ దేవుడు కూడా అలాంటి శక్తిని, మరింత శక్తిని ఆయనకి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పుట్టగుంట సతీష్ గారి పుట్టినరోజు ఇంతమంది ఆత్మీయులు, అభిమానుల మధ్యలో వారందరి ఆశీస్సుతో జరుగుతున్నందుకు వారికి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే ఆయన మాట్లాడారు, నేను ఇంత సంబరం చేసుకోవటానికి అర్హనా కాదా అనేది. అయితే ఎవరికి తెలియంది ఏంటంటే, కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదు అన్నట్లుగా, అంటే ఎడమ చేయి ఆపుతుంది అని కుడి చేతి పెద్దలు చెప్తారు ఆ సామెత. ఆ విధంగా చదువుకునే వాళ్ళకి అన్ని రకాలుగా, మొన్న కరోనాలో అయితే మనకెవరికి బయట వాళ్ళకి ఆక్సిజన్ అందించటం కానివ్వండి, ఆపరేటర్స్ అందించటం కానివ్వండి, మెడిసిన్స్ అందించటం, ఆ విధంగా చదువుకుని వాళ్ళు పేదలు చదువుకోలేని వాళ్ళకి చదువుకు దానం చేయటం కానీ అన్ని రకాలుగా ఈ రోజున ఇంతమంది పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలియజేయటానికి వచ్చారని అంటే ఆయన ఏమైనా సినిమా హీరోనా కాదు, కానీ రాజకీయ నాయకుడా కాదు. ఆయన ఏ రంగం అనే చెప్పాలి అని అంటే అన్ని రంగాలలో, ఇది అది అని కాదు, సామాజికంగా ఈ రోజున సమాజంలో ఉన్న ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తెలుసుకుని ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా ఒక స్నేహితుడిలాగా, ఒక కుటుంబ సభ్యుడిలాగా వాళ్ళకి తోడ్పడటం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ప్రతి ఒక్కరి మనసుకి, ముఖ్యంగా మా కుటుంబ సభ్యుడిగా, అంటే మనం కుటుంబ సభ్యుల్ని కూడా ఈ రోజున ఇవాళ ఉన్న సమాజంలో దూరం చేసుకునే పరిస్థితుల్లో స్నేహితులుగా దగ్గరయ్యి కుటుంబ సభ్యులుగా మారి ఇవాళ ఒక కుటుంబంలాగా మేము ఉన్నాము. ఒక రాముడికి లక్ష్మణుడు లాగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే మొట్టమొదటిసారి ఇండిపెండెంట్గా ఆ రోజున గద్దె రామ్మోహన్ గారు ఉన్నప్పుడు ఆ రోజున ఒక తమ్ముడిలాగా, ఆ రోజున ఆయన వెన్నంటి నడిచి, అప్పుడు ఒక స్టూడెంట్,
తన MBA చదివిన స్టూడెంట్. అటువంటిది ఈ ఎంతో కష్టపడి దాని వెనక చాలా కష్టం ఉంది. వాళ్ళ ఈ పరిస్థితికి వచ్చారని అంటే దాని వెనక మనకు తెలియని చాలా కష్టం ఉంది. ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి కష్టపడి ఈ రోజున ఈ స్థితికి చేరుకుని ఇంతమందికి తన సేవాగుణంతో సేవలు అందిస్తున్నారంటే మరి ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా ఆశీర్వాదాలతో ఆయురారోగ్యాలు నిండు నూరేళ్ళు మరి ఇలాగే అష్టైశ్వర్యాలతో ఉండి 10 మందికి సాయం చేయటమే కాకుండా తన స్నేహం అనే గుణంతో ఒక కుటుంబ సభ్యుడిగా ఇంతమందికి ఆత్మీయంగా నిలబడిన మరి మన పుట్టగంట సతీష్ గారికి ఇవాళ మా కుటుంబ సభ్యుడే అని చెప్పుకోవడానికి నేను సగర్వంగా గర్విస్తూ మరి ఆ రోజున ఒక పరిశ్రమను స్థాపించడానికి మరి నా చేత్తో 1116 ఇవ్వమని ఎంత ఆత్మీయంగా నమ్మకంగా తీసుకెళ్లారో అంతే నమ్మకంగా రాజకీయంగా ఈ రోజున మా బీఫామ్ ఎప్పుడు తీసుకున్నా కూడా ఆయన చేతుల మీదుగా మేము తీసుకోవటం అంతే నమ్మకంగా ఈ రోజున ముందుకి మరి భావిస్తూ ఒక కుటుంబ సభ్యుడిగా చెప్పటానికి గర్విస్తూ నిండు ఆయురారోగ్యాలతో ఉండాలని నిండు ఆయుష్తో మరి అష్టైశ్వర్యాలతో నిలబడాలని చక్కటి ఇంకా పరిశ్రమలు స్థాపించి మరెంతో మందికి సాయం చేయాలని కోరుకుంటూ మరి ఒక వదినగా నన్ను తను గౌరవిస్తూ తల్లి స్థానంలో ఉంచినందుకు నేను ఎప్పుడు గర్వపడుతూ మరి మరిన్ని మంచి శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు చంద్రశేఖరరావు. జీఈవి రాధామాధవ్ అపార్ట్మెంట్కి ప్రెసిడెంట్గా ఉంటున్నాను ప్రస్తుతం. శ్రీ పుట్టగొంట సతీష్ గారు మా అసోసియేషన్లోనే మెంబర్గా ఉంటూ మాకు చాలా ఆదర్శ పురుషుడిగా ఉంటున్నారు. ఆయన చేసే సేవలు అమోఘం. ఆయన ఎడ్యుకేషన్ సెక్టర్ కానీ హెల్త్ సెక్టర్ కానీ అనేక రకాలుగా అనేక మందికి సంఘ సేవ చేయటం. ఆయన విజయవాడ చుట్టుపక్కల ఉన్నట్లో రెనౌండ్ ఇండస్ట్రియలిస్టు. ఆయనకి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. విద్యావంతుడు, సంఘ సంస్కర్త, అనేక రకాలుగా సంఘానికి సేవలు చేస్తున్నారు. ఆయన మా అసోసియేషన్లో మా దగ్గర ఉండటం మా అదృష్టం. సో ఈరోజు అందరం ఎంతో ఆనందంగా ఇక్కడ ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే టు సతీష్ గారు. గాడ్ బ్లెస్ హిమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.